హాయ్ హలో నమస్తే ఎల్ఎన్ క్రియేషన్ సమర్పించు సినిమా ఛాన్స్ దబ్డి దిబ్డి కామెడీ షో స్పాన్సర్డ్ బై ఎల్ఎన్ కన్స్ట్రక్షన్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్. లైట్స్ వేస్తే షో వెలుగుతుంది, కానీ అదే ఆయన వస్తే కామెడీ మొదలవుతుంది. ఆయన క్లాప్స్ కొడితే కంటెస్టెంట్లకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఫైనల్ గా ఆయన జడ్జ్మెంట్ ఇస్తే మన కంటెస్టెంట్లకు ఎనర్జీ బ్లాస్ట్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ జీవన్ గారు. జీవన్, హీరో యష్ ది టాక్సిక్ సినిమా రిలీజ్ అవుతుంది కదా, దాంట్లో నేను హీరోయిన్ గా చేస్తుంటే ఏమై ఉండేది? ఆవిడ ఎవరో హీరోయిన్ గా చేసింది కాబట్టి అది టాక్సిక్ అయింది. మరి నేను చేస్తుంటే అది లిప్స్టిక్ అయ్యేది. చూడు ఎంత పూసుకొని వచ్చినావు. జీవన్, నాకు ఒక డౌట్. చెప్పు. స్వర్గం నరకం ఎక్కడ ఉంటాయి? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అనుకో, అది స్వర్గం. మరి నరకం? అదే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అనుకో, దీని అమ్మ జీవితం దానంత నరకం ఇంకొకటి లేదు. పెళ్లికి ముందు ఇలా ఉన్నావు, పెళ్లి తర్వాత ఇలా అయినావు, అప్పుడు అలా ఉన్నావు, ఇప్పుడు ఇలా ఉన్నావు. అబ్బా దరిద్రమైన నరకం అది. జ్యోతి, నువ్వు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఒకటే గోకుతున్నావు కదా ఇలా. నేను అలా గోకడాలు ఉండవు, నేను డైరెక్ట్ చెప్పేస్తున్నా. జ్యోతి, ఐ లవ్ యూ జ్యోతి. సరే జీవన్, నన్ను పెళ్లి చేసుకున్నాక కూడా ఇలానే ప్రేమించేస్తావా? ఈఎంఐలో ఒక వస్తువు కొన్నామని చెప్పేసి ఈఎంఐ కట్టకుంటుంటామా? కడుతూనే ఉంటాం. ఇది కూడా అంతే. సరే జీవన్, నువ్వు నన్ను ప్రపోజ్ చేసావు కదా, ఈ ఎపిసోడ్ మొత్తం ఆలోచించుకొని నెక్స్ట్ ఎపిసోడ్ లో నా డిసిజన్ మొత్తం మీకు చెప్పేస్తాను. తెలుగు తగలే, నన్ను ప్రపోజ్ చేసావు కదా, నాకు ప్రపోజ్ చేసావు. నాకు ప్రపోజ్ చేసావు కదా, అవును. సో ఈ ఎపిసోడ్ మొత్తం ఆలోచించుకొని నెక్స్ట్ ఎపిసోడ్ నా డిసిజన్ చెప్పేస్తాను. మరి ఇప్పుడేం చేస్తావు? మీకు వెల్కమ్ చెప్తాను. అబ్బో థ్యాంక్ యూ. దబిడి దిబిడే. ఎక్కడైనా ఫస్ట్ నైట్ అంటే పెళ్లి కావాలంటారు, కానీ ఇక్కడ వడ్డానం కావాలంటున్నారు. అసలు ఆ వడ్డానం దొరికిందో లేదో, ఫస్ట్ నైట్ అయిందో లేదో చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ ఆహా అశోక్ అండ్ గలీ గణేష్ టీమ్. వస్తే వాళ్ళు వేసిన సాంగ్కి నువ్వు వేసే స్టెప్పులకి ఏమన్నా సంబంధం ఉందే? నేను వేసుకున్నాకే తెలిసిందండి. ఏంటే? అది కాదండి, ఎప్పుడు చూడు బయట డ్యూటీనే కాదు, ఇంట్లో డ్యూటీ కూడా చెయ్యాలి. నాకు చెయ్యాలని ఉంది, నువ్వే చేయనిస్తున్నావా ఏంటి? సరే గాని ఇప్పుడు మనకి పిల్లలు పుట్టారనుకో, అమ్మాయి పుడితే ఏం పెడతావు, అబ్బాయి పుడితే ఏం పెడతావు? అబ్బాయి పుడితే జీవనాన్ని పెడతాం, అమ్మాయి పుడితే రూపాన్ని పెడతాం. మరి పుట్టింది అమ్మాయి అబ్బాయి తెలియకపోతే? మన యాంకర్ జ్యోతి పేరు పెడతాం. నీ నోట్ల మన్ను వయ్యా. సరే గాని ఇప్పుడు ఈ బంగారం మంచిదా, ఈ బంగారం మంచిదా? ఈ బంగారమే మంచిది. ఎందుకండి? ఈ బంగారాన్ని అయితే తాకట్లు పెట్టి డబ్బు తెచ్చుకోవచ్చు, నిన్నైతే పెట్టలేంగా. సరే గాని ఇవన్నీ బాగానే గుర్తున్నాయి మీకు. రాత్రి మంచం మీద గుర్తులేదా? మీరందరూ ఏదో జరిగిపోయింది అనుకోకండి, ఇది మంచం ఎక్కింది, దీని బరువు తట్టుకోలేక అది ఇరిగింది, అంతే. మ్యాటర్ ఏం జరగలే. మనకు పెళ్ళి అయింది, తర్వాత గట్టం అవ్వలేదు, ఈరోజు చేసుకుందామే. తర్వాత గట్టం అవ్వాలంటే ముందు నేను అడిగింది తీరవాలి. ఏమో కావాలో చెప్తే అంటే నేను తీర్చేస్తాను. ఈ సన్నని వడ్డానం కావాలి నాకు. 1 kg గోల్డ్, 1 kg గోల్డ్. 1 kg గోల్డ్. వస్తే నీ నొరుంకి 1 kg కదే, 10 kgలు తెచ్చినా సరిపోదు కదే. నాకు అవన్నీ తెలియదు. ఐ వాంట్ గోల్డ్ వడ్డానం. ఫిక్స్ అయిపోయావు. నేను అందుకే ఫిక్స్ అయ్యి నువ్వు ఇలాంటిది ఏదో ఫిట్టింగ్ పడతావని యూనిఫామ్ లో వచ్చేసా. వెళ్తా, డ్యూటీకి వెళ్తా. నువ్వు కాదు, నువ్వు అటు వెళ్ళి నీ తెలు వెళ్తా. ఇదేం లేవా? ఏంటి ఇది? ఇది డెమో, అప్పటి వరకే. ఇక డిమాలు గిమాలు లేవు, డైరెక్టర్ సినిమానే చూపిస్తా. నేను డ్యూటీకి వెళ్తా, డబ్బులు సంపాదింతా, నీకు వడ్డనుకుంటా, తర్వాత బాయ్. సార్ అసలుకే న్యూ జాయినింగ్ సార్. నేను ఓకే, ఒక్కరు కూడా నన్ను చూసి ఆపట్లేదు సార్ బైకు. నీ మొఖం చూస్తే ఎవడాగుతలే. రే సార్, ఈరోజు కేసులు ఏమొచ్చారా? 2 కొత్త కేసులు వచ్చాయి సార్. అవునా? మీరు డ్యూటీకి వస్తున్నారని చెప్పి మీరు వెళ్ళిపోయిన తర్వాత రమ్మని చెప్పా. నేను అనేది నీ కేసులు కాదురా, మనకు పనికొచ్చే కేసులు వచ్చాయా అని అడుగుతున్నాను. అది సరిగా ఇంతకీ నీ పేరేంట్రా? దబ్బేంద్ర సార్. దబ్బేంద్ర సార్. అదేం పేర్రా? నరేంద్ర అంటే తీసుకున్నారు, దబ్బేంద్ర అంటే తీసుకోరా.
మీరేంటి సార్ జీవన్ గారిని అరెస్ట్ చేశారంట? అయినా మన ఈవెంట్కి వచ్చి కామెడీ చేస్తానని ఇంకేదో చేస్తున్నాడు రా. అంటే కామెడీ తప్ప అన్ని చేశాడు. అయితే ముందు మనల్ని కదా అరెస్ట్ చేయాల్సింది. అది కరెక్టే, గట్టి చెప్పకు, ఇప్పుడు అరెస్ట్ చేస్తాను మళ్ళీ ఆయన. అది సరేగా, నేను ఆయన అరెస్ట్ చేశాను ఓకే, మరి ఆ యాంకర్ జ్యోతిని ఎందుకు నువ్వు అరెస్ట్ చేసావు? ఆమెడే యాంకరింగ్ చేస్తానని చెప్పి కామెడీ షోకి వచ్చి కామెడీగా యాంకరింగ్ చేయకుండా షో చేస్తుంది. కరెక్టేరా, తప్పు లేదు అరెస్ట్ చేయడంలో, అస్సలు తప్పు లేదు. సార్ అది సరే కానీ సార్. ఏంటి పరిస్థితి ఈ రోజు మన డ్యూటీ సంగతి? నరేంద్ర గారు నన్ను టీమ్ లీడర్ గా పెట్టుకుని అన్నారు. ఓకే. మీరెందుకు సార్ రిక్వెస్ట్ చేసి ఇచ్చి మరి పెట్టించారు? ఇప్పుడు ఈ స్కిట్ చేస్తున్నాడు రా, ఈ స్కిట్ ని సరిగా చేయకపోతే ఏమంటారు? మిమ్మల్ని బాగా తిడతారు. అదే నువ్వు ఈ స్కిట్ లో ఉంటే నన్ను కూడా తిడతారు. అందుకే పెట్టుకున్నా నిన్ను. కొత్తగా పెళ్ళైంది, ఈ రోజు అసలుకే లేట్ గా వచ్చారు. అరే నువ్వు అన్నట్టు ఆ తర్వాత లేదు ఏ లేదురా. ఏ సార్? మా ఆవిడ దాని నడుంకి కేజీ వడ్డాను అడిగిందిరా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఎలాగైనా ఈ వీకెండ్ లో డ్యూటీ చేసి దానికి వడ్డానం కొనాలి, డబ్బులు సంపాదించాలి. మంచి సౌండ్ పార్టీ వస్తే పట్టుకోరా. మీకు ఓకే సార్, మరి నాకు? ఒరే నాకు 1,00,000 వచ్చాయి అనుకోరా, 10 రూపాయలు నీకేరా. 10 రూపాయలా? ఓకే సార్, మీరు రెస్ట్ తీసుకోండి, ఇటు పక్క నుంచొని. ఒక కుర్చీ వేయించవచ్చు కదరా. సర్లే ఏం చేస్తాం. ఏ బాబు ఆగు, అక్కడ ఆపమని చెప్తే ఇక్కడ ఎందుకు ఆపా? బండికి బ్రేకులు లేదు సార్. అయితే ఆపమని మంచి పని చేసి. ఏం చేస్తుంటా? ఏం చేయండి సార్, ఖాళీని. ఏమీ చేయవు. ఏంటి తాగొచ్చావా? చిచి నాకు అసలు అలవాటు లేదు సార్. తాగవా నువ్వు? లేదు సార్. సర్లే వాటర్. మీరు ఎంత మంచోళ్ళు సార్, అంత దూరం నుంచి డ్రైవింగ్ చేసుకుని దాహంతో ఉంటారని మంచిని తీస్తున్నారా? గ్రేట్ సార్ మీరు. సార్ ఏం సార్ ఇది ఘాటుకుంది? అది వాటర్ కాదు, క్వార్టర్. సార్ నాకెందుకు ఇచ్చారు సార్? అంటే మాకు పైసలు కావాలి సార్. నా దగ్గర లేవు సార్. సార్ తాగాడు, ఇట్రా చూస్తా. ఏరా సార్ తాగి బండి నడపడానికి సిగ్గులేదురా? సార్ అమ్మతోడు సార్, నేను తాగలేదు సార్, మీ వాడు తప్పించాడు సార్. అని తాగించమన్నది నేనేరా. ఎందుకు సార్? ఏముందమ్మా, నువ్వు తాగొచ్చావు కాబట్టి మంచోళ్ళ ఉన్నావు, బాగా కొద్ది రిచ్ పిల్లలా ఉన్నావు. 3 క్వశ్చన్లు అడిగి తెగ్గొట్టేసి పంపించేద్దాం. అంతేనంటావా? Yes. ఒకసారి క్వశ్చన్ వేసి కరెక్ట్ చెప్తే వదిలేస్తాం రా. సి బుక్ తెలుసా? ఎందుకు తెలియదు సార్? తెలుసు. చెప్పు. ఒకసారి బుక్ చేయండి, పెన్ను. ఇదేం సార్? సి ఇదేం సార్? బుక్. సి బుక్. సెకండ్ కానీ తమ్ముడు సార్. ఫేస్బుక్ తెలుసా? తెలుసు సార్. ఫేస్బుక్ అంటే ఏంది? ఫేస్బుక్ ఏం సార్? అదేం సార్? ఫేసు. ఇదేం సార్? బుక్. రెండు కలిపితే నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నవ్వుతున్నాను సార్. ఈ క్వశ్చన్స్ అన్నీ వద్దులే కానీ నీ దగ్గర హెల్మెట్ లేదు, నేను అరెస్ట్ చేస్తా. సార్ మీకు హెల్మెట్ కావాలంతే కదా, ఒక్క 2 నిమిషాలు సార్. పక్కన మెడికల్ షాప్ ఉంది, ఇంత పోయి వచ్చారు సార్, వచ్చారు సార్. అరే ఆడు చెప్పింది తలకు పెట్టుకుంటే హెడ్ బెండ్ గురించి రా. హెల్మెట్ తలకు కూడా పెట్టుకుంటారా సార్? రే బాగానే ఎక్స్ట్రా చేస్తున్నావు కానీ అర్జెంట్గా 1,00,000 రూపాయలు ఫైన్ కట్టేసి వెళ్ళిపో. సార్ కొంచెం తగ్గించారు సార్. ఒరే సర్లే, కుర్రోడు చూస్తే బాగా రిచ్ పిల్లలు ఉన్నావు, ఒక 50 తగ్గొట్టేస్తాను, ఆడికి కట్టేసి వెళ్ళిపో, లేట్ చేయకు. సార్ మీ సార్ చాలా మంచివారు సార్, మరీ 50 ఇదాను సార్. ఈ 100 రూపాయలు పెట్టుకొని 50 సార్, 50 ఏంట్రా 50? రే ఫస్ట్ 50 ఇటువరా, వచ్చిన 100 కూడా నొక్కేద్దామని. రే సార్ ఆడు చెప్పింది 50 అంటే 50 కాదు, 50,000 కావాలని. 50,000? ఆ. అవును సార్. ఆ. మీరు పోలీసులని ఏదో రెస్పాన్స్ ఇస్తున్నా. ఆ. నా దగ్గర ఎవరు ఉన్నారు తెలుసా? ఎవరున్నారా? నా వెనకాల ఎవరున్నారు తెలుసా? 1 మినిట్ రా, నాకు ఎందుకో భయం వేస్తుందిరా. పంప తీసి పెద్దలు ఉండుంటారు. ఇంతకీ నీ వెనకాల ఉన్నది ఎవర్రా? జీవనన్నా. ఒరే అక్కడ ఉన్నది ఎవరో తెలుసా? ఆ జీపులో ఉన్నది. అన్నా నువ్వు కూడా తాగి పట్టుబడిపోయానా? తాగే పట్టుబడ్డాడు కానీ వదిలేసాం, 2 లక్షలు కట్టాడు కాబట్టి. నీకు 50,000 కట్టేసి, లేట్ చేయకు. సార్ నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేదు సార్, ఇంటికి ఫోన్ చేసి చేయించుకోవాలి సార్. కొంచెం ఫోన్ ఫోన్ అంట. సరే ఇగోరా ఫోన్ తీసుకో, ఇగో లాక్ తీసిస్తున్నాను, ఓకేనా? తొందరగా చేయించేసి వడ్డాను వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో, అక్కడ కూర్చో. ఎలాగైనా సరే ఇప్పుడు వాడి వల్ల కాకపోయినా ఇంకొకరి వల్ల అయినా సరే తగ్గుట్టేద్దాం. అంతే. చూడు ఎవరు వస్తున్నారు చూడు నెక్స్ట్. సార్ బ్రేక్ తెలీదు, యాక్సిడెంట్లు మాత్రం చేస్తారు. సూపర్ ఉమెన్. లైసెన్స్ ఎక్కడ, ఆర్సీ ఎక్కడ, సి బుక్ ఎక్కడ అంటే ఏంటి తెలీదా? అయితే నువ్వు తెలుసుకోవాల్సింది ఇంకోటి ఉంది, ఏంటి? ఫైన్. ఓ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా ఇంటి వాళ్ళు కూడా ఎప్పుడు అడగలేరు సార్ ఇట్లా నాకు, మీరు చాలా మంచివారు. ఫైన్ అంటే ఆ ఫైన్ కాదమ్మా,
సార్ నా దగ్గర డబ్బులు లేవు సార్, ప్లీజ్ సార్ నన్ను పోనివ్వండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఈ గోకుడు అటు గోక్కు వెళ్ళిపోవచ్చు ఇప్పుడు. సార్ బండి ఆపేసిండ్రు సార్, నేను ఇంటికి వెళ్ళలేను సార్, ప్లీజ్ సార్. ఒకదాన్ని ఉన్నా సార్ రాత్రి పైన. ఓకే, నాకు అర్థమైంది బేబీ, నువ్వేం టెన్షన్ పడుకో, నేను డీల్ చేస్తా కదా. అరే సార్ నీకు ఆర్సీ ఉందా? లేదు సార్. హెల్మెట్ ఉందా? లేదు సార్. ఇన్సూరెన్స్ ఉందా? లేదు సార్. మరి నీకు అన్నీ లేనప్పుడు అమ్మాయికి ఎందుకురా? అమ్మాయిలకి రెస్పెక్ట్ అవ్వడం నేర్చుకో, అర్థమైందా? అమ్మాయి చూడరా ఎంత క్యూట్గా ఉందో, అలాంటి అమ్మాయిని ఇబ్బంది పెడతావా? ఆ అమ్మాయి పేరు ఏంటి సార్? అడుగుతా నేను. ఇది బేబీ, ఇంతకీ నీ పేరేంటి? హారతి సార్. తీసుకుంటా. ఇంతకీ నువ్వేమవుదా అనుకుంటున్నావు? హీరోయిన్ సార్. హీరోయిన్? కానీ ఎవరు నీకు అవకాశాలు ఇవ్వట్లేదా? లేదు సార్. అర్థమైపోతుంది. నువ్వు డైరెక్టర్ ఫోన్ చేసినప్పుడు ఏమంటున్నావు? ఓకే అన్న, సరే అన్న, వస్తున్నానన్నా, లొకేషన్ పెట్టండి అన్న. అయినా అవకాశాలు అవ్వట్లేదు. ఎందుకు ఇస్తారు? ఆ అన్న ప్లేస్లో కన్నా పెట్టు, తెగ అవకాశాలు ఇచ్చేస్తారు. ఆ తర్వాత నేనే హీరో కింద చేస్తాను నీ పక్కన. చూసావు జీవనన్న ఎంత దారుణమో. నాకు అసలు తాగుడు అలవాటు లేకపోయినా ఆపి తాపించి మరి ఫైన్ వేశారు. కానీ అమ్మాయి వస్తే ఏం అడగకుండా రొమాన్స్ చేస్తున్నారు. అన్న ఈ నెల వదలకూడదన్న, ఈ వీడియో తీసి ఎవరికి పెట్టాలో వాళ్ళకి పెడతా అన్న. పెట్టేయ్ చేయరా రొమాన్స్ చెయ్యి, అలానే చెయ్యి. అదే వచ్చింది రికార్డు వీడియో, ఎవరికి పెట్టాలో వీళ్ళకే కరెక్ట్. సెంట్. ఇంకేంటి బేబీ, నువ్వు చాలా క్యూట్ ఉన్నావు తెలుసా? నువ్వు అందరూ చూస్తుంటే నాకు ఏదేదో అయిపోతుంది. అరే కానిస్టేబుల్, పక్కకి వెళ్ళి పని చేసుకో. నీకు ఇప్పటి నుంచి ఒక విషయం, కాంతో నువ్వే ఆపు బాబోయ్. నేను ఈ అమ్మాయితో పులిహోర కలుపుతున్నట్టు, అసలు నేను ఈ ప్లేస్ లో డ్యూటీ చేస్తున్నట్టు నీకు ఎలా తెలిసిందే? సార్ చెప్పింది మనమే. తాగుడు అలవాటు లేకుండా తాపించి మరి నా ఉంగరం కూడా లాక్కున్నాడు. నాదేనే. వదినా నిన్నే జీతం పడితే చిన్న పిల్లలని కూడా చూడకుండా జీతం మొత్తం జేబులు వేసుకున్నాడు. ఒరే కానిస్టేబుల్ గా నా పక్క నుండి కూడా మరి ఇంత ద్రోహం అంటరా? నా చైన్ మేడం. అమ్మని అమ్మ, దాంతో బొమ్మాయి చేయడమే కాకుండా చైన్ కూడా తీసుకో. లేదే ఇచ్చేత్రా. మేడం అమీర్పేటకేనా? కొంచెం నాకు లిఫ్ట్ ఇవ్వండి మేడం. ఏదో పొరపాటులో తెలియక చేశాను, తర్వాత ఘట్టం చేసేద్దాం పదవే. డివోర్స్. చూశారు కదా ఫ్రెండ్స్, పోలీస్ డ్యూటీ చేసేటప్పుడు పోలీస్ డ్యూటీయే చేయాలి, ఓటీ డ్యూటీలు చేస్తే ఎలాగైంది? చాలా బాగా చేశారు. యాక్చువల్గా నవ్వి బుగ్గలు పెయిన్ వస్తున్నాయి, నవ్వు ఆపుకోలేకపోతున్నాను. జీవన్ గారు, ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది? గణేష్, అశోక్ సూపర్ అబ్బా, సూపర్, చాలా బాగుంది. థ్యాంక్ యూ ఆహార్ అండ్ గల్లీ గణేష్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. తాతలు ఇచ్చిన ఆస్తి పనంగా పెట్టి కోడి పందాలంటూ వెళ్ళాడు. అసలు ఆస్తి డబల్ అయిందా పోయిందా మీరే చూసేయండి. లెట్స్ వెల్కమ్ విడాకుల విజయ్ అండ్ టీమ్. లక్ష్మీ బావా నిన్నే పెళ్ళట. ఏంటి అందరూ షాక్ అయ్యారా? నేను ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా? ఇప్పుడు వస్తారు అసలైన వాళ్ళు, చూడండి మరి. ఎక్కడికి వెళ్తున్నావురా? కోళ్ళ పందాలకి నాన్న. అందుకేనా 30 ఎకరాలు పోగొట్టినానికి దండం పెడుతున్నావు? ఎందుకురా ఉన్న 5 ఎకరాలు కూడా పోగొడతావు? దాన్ని పోగొట్టడం అందరూ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఇన్వెస్ట్మెంట్ అంటే రిటర్న్ ఉంటుంది. లాస్ట్ టైం పెట్టిన దాని కోడి కాదు కదా, కోడి గుడ్డు కూడా రాలేదు. మీ బాధ అంతా గుడ్డు రాలేదనా? ఒక గుడ్డు కొనిస్తాలే. ఇలాంటి చెప్పావు అనుకో, భూమి తని బయటికి నూకుతా. ఈసారి చూడండి లక్ వస్తుంది. ఎవడికి? ఆపోజిట్ టీం వాడుకా. అసలు మన కోడిని చూసావా? దాని కాన్ఫిడెన్స్, దాని బాడీ షేపు. ఒరే, దాన్ని ఇంటర్వ్యూ తీసుకెళ్తున్నావా లేదా కోడి పందాలకు తీసుకెళ్తున్నావా? మన కోడి హీరోలా ఎంట్రీ ఇచ్చిద్ది. హీరో ఎంట్రీ ఇచ్చిద్దిరా. ఫస్ట్ ఫ్రేమ్ లో కనబడుద్ది, సెకండ్ ఫ్రేమ్ లో ఎగ్జిట్ ఇచ్చిద్ది. దీని లుక్ చూసావా? కిల్లర్ లుక్. అది కిల్లర్ లుక్ కాదు, కన్ఫ్యూజన్ లుక్. నన్ను చంపడానికి మీరిద్దరు ప్లాన్లు వేస్తున్నారు ఏంట్రా అని. నాన్న మన కోడి అలా బరిలో దిగిందంటే సచ్చిద్ది, కన్ఫామ్ సచ్చిద్ది. మన టీం లెక్కనే.
సగం మన టీం సాధించేది నువ్వు కదా నాన్న. నాన్న ఈసారి మన కోడి మీద బెట్టేస్తా. ఒరే పోయినసారి వేసిన దానికి మళ్ళీ కట్టలేకపోతున్నా, మళ్ళీ నా వల్ల కాదురా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఫైనల్గా మీరు ఏమంటారు నాన్న? రేపు ఆదివారం కోడిని కోసుకొని తిందామంట. అది మంచి పని. మీ నోటి నుంచి ఒక్క పాజిటివ్ మాట కూడా రాదా? నేను పాజిటివ్గా మాట్లాడితే ఆపోజిట్ టీం వాడు కోసుకుంటాడు రా. మీ పెద్దోళ్ళు ఉన్నారే, మా పిల్లలు బాగా అర్థం చేసుకోరు. పోతున్నా. ఆగరా, మొన్న రిజల్ట్స్ వచ్చాయి కదా, పాస్ అయ్యావా? మీరే కదా ఆస్తులు ఏం లేవన్నారు, అందుకనే 4 సబ్జెక్టులు ఆపాను. నువ్వు ఆపావా? అవే ఆగిపోయాయా? అవే అయిపోయాయి అనుకోండి. మీ ఫ్రెండ్ గాడైనా పాస్ అయ్యాడా? అమ్మో, ఇప్పుడు వాడు పాస్ అయ్యాడంటే నన్ను మింగుతాడేమో. ఫెయిల్, వాడు ఫెయిల్ నాన్న, ఫెయిల్. వాడు ఇంకా రాడేంట్రా, చెప్పలేదు వాడికి? మర్చిపోయినట్టుండు. హాయ్ రా మామా. నమస్తే అంకుల్. వీడు ఒకడు టయానికి వస్తాడు. సరే కానీ కోడి పందాలు వెళ్దాం పదరా. ఆగరా, మొన్న రిజల్ట్స్ వచ్చాయి కదా, వచ్చాయి అంకుల్. మీ నాయన ఏమన్నాడు? సవాస్ అన్నాడు, మెచ్చుకున్నాడు, గర్వపడ్డాడు, నా కొడుకు అన్నాడు. మీ నాన్న వాళ్ళ కొడుకు కనుక పక్కింటోడు కొడుకు అంటారా? మెచ్చుకున్నాడా? ఎందుకు? ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా అంకుల్, అందుకే. పని సక్రమంగా చేయడం చేత కాదు వీడికి. సరే రా, వాష్రూమ్కి వెళ్ళొస్తా అంకుల్. వాష్రూమ్కి వెళ్ళొస్తా. వెళ్ళరా, అక్కడ కూర్చో. ఎందుకంటే ఊరికేమని అలా తిడతారు. వాడు ఫ్రెండ్ వల్ల వాడు ఇలా చెడిపోయాడు. వాడు బాగానే చదువుతున్నాడే, వీడే ఇలా తయారాడు. వాడి ఇంటికి రానివ్వండి, వాడిని తంతా, వాడి వల్లే ఇదంతా. ఏంటంటే ఏదో సీరియస్ గా మాట్లాడుకుంటున్నట్టున్నారు. ఏం లేదురా, నువ్వు ఎంత మంచిగా చదువుతున్నావో చెప్తున్నాను. థ్యాంక్ యూ ఆంటీ. చూసారా సార్ డబుల్ యాక్షన్. సర్లే కానీ నాన్న, రాత్రికి ఏం చేయమంటావు? కోడి కూర గారెలు చేయమా? సరే. తినండి రా, బాగా తినండి. తిని దున్నపోతులా తయారవ్వండి. ప్రశాంతం కోడి కూర కూడా తిన్నాడు. ఊరికే తిట్టకండి వాడిని అలా. వీడిని మొన్న న్యూ ఇయర్కి సంవత్సరం మొత్తం ఏదైనా గుర్తుండేది ఇవ్వమన్నా, ఏమి ఇచ్చాడు అడగవే? క్యాలెండర్ ఇచ్చాను, సంవత్సరం మొత్తం చూసుకోమన్నాను. చూసారా నా కొడుకు ఎంత తెలివైన వాడు. నవ్వుతున్నావు సిగ్గు లేకుండా, లోఫర్ నా కొడుక. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక. సరే కానీ ఎందుకురా మీ నాన్న అలా ఏడిపిస్తావు? ఒక మంచి మాటలేని చెప్పొచ్చు కదరా మీ నాన్నకి. చూడరా, చూసి నేర్చుకో. అవును బాబు, మీ నాయనకి నువ్వేం మంచి మాట చెప్పావు? నాకు 1 లక్ష అప్పు ఉందని చెప్పాను అంకుల్. నాన్న ఇలాంటి 4 చదువుతాను నేను. చెప్పు తెగిపోయిద్ది. సరేనా, కోళ్ళ పందాలు పోతాం. పదరా. సరే పదా, నేను వస్తా. ఈయనెందుకురా పానకలం పొడకలాగా మధ్యలో మళ్ళీ? ఏం లేదు అంకుల్. సరే కానీ అంకుల్, ఇక్కడ ఎక్కడ అంకుల్ కోడి పందాలు? ఇక్కడ జరుగుతాయి, ఆగు కాసేపు. ఇక్కడ వాష్రూమ్స్ ఎక్కడ బాగుంటారా? వాష్రూమ్స్ అంకుల్ కొంచెం ముందుకు వెళ్దాం పదండి. మీకు అసలుగే షుగర్, తినొద్దంటే తింటారు. రండి రండి రండి. ఇక్కడ ఎవడో ఉన్నట్టున్నాడు, విన్ను అడుగుదాం. రే ఇలా రారా. రానా? ఇక్కడ ఎక్కడ కోడి పందాలు అవుతున్నాయి బే. సర్లే కానీ నువ్వు వస్తున్నావేంట్రా? మీకు మర్యాద బాగా ఎక్కువైనట్టుందండి, కొంచెం తగ్గియండి. ఏంట్రా, వస్తావా రావా? మా ఫ్రెండ్ వస్తున్నాడు, వాడు వచ్చినాక వెళ్దామండి. ప్రతి బేవర్స్ గడి కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎవరయ్య అమ్మాయి మంచి కసక్కలాగా ఉంది? ఏయ్ కాసొక్కో కేసొక్క అంటే చమడాలు ఒలిస్తా బిడ్డ. అవును, మా నాన్న ఆయన ఇంజిన్ అసలే స్లో వస్తున్నాడు రా బాబు, స్లోగా నడుచుకుంటూ. ఈడెవడ్రా? మా నాన్న. అసలే ముసలోడివి, అయ్యో రామా అనుకుంటూ మూలకు వచ్చాడమ్మా అనేసి నీకు ఎందుకురా కోడి పందాలు? ఏమ్మా, నీకు పెద్దవాళ్ళని మరి ఇది ఇచ్చడం రాదా? మర్యాద బొంగ, మర్యాద బొంగ. మీ నాన్నకి ఇంత కరెక్ట్గా దొరికే అమ్మాయి దొరికిందిరా, మంచి సమాధానం ఇచ్చిందిరా అంకుల్. సర్లే నాన్న, మేము కోడి పందాలకు వెళ్తాము. మీరు వెళ్ళిరండి, నేను ఇక్కడే ఉంటా. పదండ్రా పోదాం. దాన్ని మాత్రం మళ్ళీ తీసుకురాకండి రా. చూడన్నా, వెళ్ళారా కోడి పందాలకి, విన్ను కాకపోవాలి, చెక్కేస్తా ఇద్దరిని. అయ్యా, అంత సభ్యంగా జరిగిందా అండి? అంటే పోయింది. విన్ అవుతామన్నావు కదరా. అంటే అడ్రస్ మార్చుకున్నట్టుంది నాన్న విన్ను. కన్ను చూడు, బాడీ చూడు అన్నావు కదరా. పోటీకి పనికొచ్చిద్దో లేదో చూడమన్నాను నాన్న. ఈ కేటో అన్నావురా, హీరో ఎంట్రీ అన్నానా? అనే ఉంటాను. నా కొడక మొత్తం దొబ్బెట్టావు కదరా. జీవన్ గారు
గారు మీకు ఈ స్కిట్ ఎలా అనిపించింది? యా బాగుంది బ్రో. సంక్రాంతి కోళ్ళ పందాలలాగా బాగుంది, పర్ఫెక్ట్గా. అంటే ఇంకా కొంచెం ఉంటే బాగుండు. సూపర్. థ్యాంక్ యూ విడాకులు విజయ్ అండ్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. జనరల్ గా ఆధార్ కార్డ్ అనేది బస్ లోనే వాడతారు, కానీ వీళ్ళు ట్రైన్ లో కూడా వాడేశారు. అది ఎలానో చూద్దాం. లెట్స్ వెల్కమ్ గోడ మీద గోపి అండ్ నాన్ స్టాప్ నవీన్ టీమ్. హలో మా, అస్సలు వద్దు మా, అసలు వద్దే వద్దు. ఆ మంచి లాయర్ని మాట్లాడు, వస్తున్నా. సరే. పండక్కి ఇంటికాని పిలిచి ఎంత అవమానించింది అనుకున్నావు? నల్లి బొక్కలు వాళ్ళ తమ్ముడికేసి నాకు చింతచారు పోసిందండి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. సరేలే, అది మెలకుండా ఉందాం అనుకుంటే పండగ బట్టలు పెడతానని చెప్పి నాకు ఒక లుంగి ఒక కడ్డారిచ్చి ఇదే నీకు ఎక్కువ అని చెప్పి అన్నారండి. దానికేం 10,000 పట్టు చీర కొనిపించారు. చాలా పాపం రా. అందుకే నేను డిసైడ్ అయిపోయా విడాకులు తీసుకుందామని. దానికోసమే అట్లా నల్లి బొక్కలు నాకేయకుండా వాళ్ళ తమ్ముడికి వేసి నాకే చింతచారు పోసి. అంతే, ఇంటల్లునికి వేయాలి. నీతో మాట్లాడిన ట్రైన్ లేట్ అవుతుంది, వెళ్ళిపోవాలి. హలో అమ్మా, వద్దమ్మా, నాకు అసలు వద్దు. ఈ నల్లిబొక్క గొడవ ఏందమ్మా? నాకు అసలు వద్దమ్మా, వద్దు. నేను డైవర్స్ తీసుకుంటానమ్మా. పెళ్లిలో గొడవ అయింది, నల్లిబొక్క వాడలేదని మా ఆయన రోజు నన్ను టార్చర్ చేస్తుంది మేడం. ఆ టార్చర్ భరించలేక నా ఒంటిలో ఒక ఎముకను తీసిచ్చిన, అయినా గొడవ తగ్గట్లేదు. పండగకు వెళ్తే మా వాళ్ళు బట్టలు పెడతలేరని అట్లా గొడవ మేడం. సర్లే అని మా అమ్మ వాళ్ళతో మాట్లాడి ఓ తువాల ఒక కండవ ఇప్పించిన. అరే పండుగ అయితే ఆ తువాల కండవ మీద వస్తాడు, నా పరువు అంతా తీస్తుండు మేడం. అసలు నాకు నచ్చట్లేదు, నేను డైవర్సే తీసుకుంటా మేడం. అయినా మేడం నాకేమైంది, ఇంత అందంగా ఉన్నా. ఈ అందానికి మహేష్ బాబే క్యూ కట్టింది. ఆటోలో పడ్డా, ట్రైన్ టైం అవుతుంది, డైవర్స్ తీసుకోవాలి మేడం, వెళ్ళిపోతున్నా నేను. ట్రైన్ వచ్చేసింది. నా ఆధార్ కార్డు. పప్పి పప్పి, స్టేషన్ పక్కన ఇల్లున్నందుకు మా పప్పి ఎప్పుడు స్టేషన్లోనే ఉంటది. ఇప్పుడు దాన్ని వెతుకులు ఆడాలి నేను. పప్పి మేడం టీసీ వస్తాడు, జాగ్రత్త. ఎవరని టిక్కెట్లు తీసుకోలేదు. ఇప్పుడు ఏం రాడు టీసీ లాస్ట్కి వస్తాడు. ట్రైన్ ఇంకా స్టార్ట్ అయిపోతుంది. ఇది ఏడా ఉంది, సరే దాంతో మనకి ఎందుకులే. పప్పి అంటే నాకు చాలా ఇష్టమ్మా. సరే సరే వస్తానమ్మా. అక్క వాడు నన్నే ఇష్టపడుతున్నాడు అనుకుంటా. నా గురించి అలా మాట్లాడుతున్నాడే. ఎవడే? వాడే. ఆడో పంది పురుగులాగా ఉన్నాడు, నువ్వే చింత పురుగులాగా ఉన్నా, సరిపోయిందే బాబు. నేను చూసినావా ఎంత అందంగా ఉన్నానో? అమ్మ నిన్ను చూసే కాలకేయుడు బాహుబలికి తలకాయ ఇప్పించాడు. కాలు తలకాయల గొడవ ఏంది అసలుకి? ఇది వాడు చూడడానికనే హైట్ పర్సనల్ తోటి ఉన్నాడు లోపల. అక్క మళ్ళీ చూస్తున్నాడే. అవునా, నిన్ను ఇష్టపడుతున్నట్టున్నాడే. అవునక్క. వాడి కోసం పాట పాడతాను, డాన్స్ చేస్తాను, ఏదైనా చేస్తాను నేను. ఏమిటో ఏం మాయ చేశాడో వాడు నావాడు. యాంకర్ గారు వాడు నావాడు, వాడి జోలికి వెళ్ళకండి. నేనేం వెళ్ళనమ్మా, మీ వాడే. ఇప్పుడు నాకు పడిపోతాడు చూడు. 6 అడుగులుంటాడా, 7 అడుగులు ఇస్తాడా, ఏమడిగినా ఇచ్చి వాడా. వాడే నీ నోట్ల లడ్డు మిఠాయి పెట్టేది వీడే. ఎట్లా నచ్చిందే వీడు? అసలు ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారే వీని? నీ చింత పురుగు ముఖం దానక్క సభ. ఇదేమో పొట్టి పురుగు, అదేమో బొంత పురుగు లెక్క అది ఉంది. అస్సలు ముచ్చట వీళ్ళెవ్వరికి తెలుస్తలేదు. నా హైట్, నా పర్సనాలిటీకి ఇక్కడున్న 6 ప్యాక్ సెట్ అయ్యింది. వచ్చిందండి వయ్యారి. ఏం తక్కువైంది? నడుము ఏమైనా సన్నగా లేదా? నాకు బానే ఉన్నా కదా. ఇది నడుమంటే ఏ నువ్వు నన్ను డామినేట్ చెయ్యకు, కూర్చో. నువ్వు నన్ను డామినేట్ చేయకు, కూర్చో. వాడు నావాడు. పొట్టిదానా, నీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను నూకుతావే? కూర్చో. స్టేషన్ వచ్చినా కూడా ఇదే చెప్తా. ఏమి మీకు నా మొగుడు కావాల్సి వచ్చిందా? ఎవరనుకుంటుడే నా మొగుడు?
వీడు నీ మొగుడా ఎట్లా చూసి చేసుకున్నావే? నువ్వు బొమ్మడి చేప లెక్క ఉన్నావు, వాడేమో బొంగరానికి బొంగు కట్టినట్టు వాడున్నాడు. బొమ్మిడి చేప లెక్కున్నా ఈ బొంగరాలోడేనే నా మొగుడు. ఛీ, దానికన్నా జీవన్ గారు నయం కదని. చీ 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 చీ. అదో సిలిండర్ బుడ్డిలా ఉంది, ఇదో తాచుపాం లాగా ఉంది, ఇదో కట్లపాం లాగా ఉంది, అదో గడ్డివాం లాగా ఉంది, గడ్డివాం లాగా ఉంది. నన్ను సిలిండర్ అంటున్నా? అస్థి పంజరం దానా? పప్పి ఏ బోగిలు ఉన్నావే? నేడ వెతకాలి. అసలు మనకి గొడవ వద్దు, ఈ డైవర్స్ వద్దు. వాళ్ళకు బుద్ధి చెప్తావా, నన్ను వదులుకుంటావా? ఇప్పుడు మన విడాకులు రద్దేగా? విడాకులు రద్దు, నువ్వే నా మొగుడు. ఓకే ఓకే. చాలా థ్యాంక్స్ అక్క, చాలా థ్యాంక్స్ అక్క, చాలా థ్యాంక్స్ అక్క. థ్యాంక్ యూ అక్క, నేను వెళ్తున్నా లెక్క. ఇప్పటి నుంచి అయినా కాపురాన్ని నిలబెట్టుకో, బజారు పాలు చేసుకోకు. ఓకే. పో. టికెట్ పెడిదండి. ఆధార్ కార్డు తీసిన బస్సు కాదు, ట్రైన్. టికెట్ పెడిది గవర్నమెంటే కదా, గవర్నమెంటే కదా. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. బస్సు గవర్నమెంట్దే, ట్రైన్ గవర్నమెంట్దే, ఆధార్ కార్డు కూడా గవర్నమెంట్ ఇచ్చింది. ఇది ట్రైన్ మా ఇది. సార్ మీరే చెప్పండి, ట్రైన్ అయినా బస్ అయినా గవర్నమెంట్ ఇచ్చిందా లేదా మీరు ఇచ్చారా? నువ్వే చెప్తుంది. పప్పి అరే ఈ పప్పు ఎక్కడ సరే నేను మళ్ళీ వస్తా, టికెట్ రెడీ చేసి పెట్టుకోనండి. పప్పి అంటే ఏంది? కుక్క పిల్లనా? ఆల సీట్ కింద చూడు, వీళ్ళ సీట్ కింద చూడు. పప్పి అంటే కుక్క పిల్లనో పిల్లి పిల్లనో కాదు, ఇంతే ఉంటది నా బిడ్డ, ముద్దుగుంటది లడ్డుగా. కనిపిస్తే మీరు చెప్పండి. దర్శిని ఎంకమ్మ, నువ్వు గుడ్డిదానివి. పప్పి పడ్డా నీ వెనకాల ఉన్నదే. మా పప్పి దొరికిందండి, ఇదే మా పప్పి. స్టేషన్ వచ్చేసింది, నేను వెళ్ళిపోతున్నా ఇంకా. బాయ్ బాయ్. పదవే, ఆడిషన్స్ నడుస్తున్నాయి. జీవన్ గారు మీకు ఈ స్కిట్ ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది. యాజ్ యూజువల్లీ మీ టైమింగ్ సూపర్ నైస్. థ్యాంక్ యూ గోడ మీద గోపి అండ్ నాన్ స్టాప్ నవీన్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. ఉన్న ఆస్తి అమ్ముకొని గోవాలో ఎంజాయ్ చేద్దామని వచ్చిన ఇద్దరు అమాయకులు అసలు ఎంజాయ్ చేశారో మరి ఏం చేశారో మీరే చూసేయండి. లెట్స్ వెల్కమ్ క్రాకర్స్ క్రాంతి అండ్ ఫేమస్ బిట్టు టీమ్. నేను ఎవరా కూడా చూస్తున్నారా? బాయ్ బాయ్ బాయ్. ఈ బాయ్కి రైట్ అయిన అని చెప్తున్నా. మా బాయ్ ఏం చేసి తెలుసా, కేపీహెచ్పి కాడ మెట్రో కింద గల్లి తిరిగేటోడు, కానీ ఇప్పుడు గోవాలో డాన్. అప్పట్లో 500 పట్టుకొని గోవాకి వచ్చిండు, ఇప్పుడు 500 కోట్లు. ఎట్లా? గోవాలో బిజినెస్. దాస్ ఇట్రా, వాళ్ళు అంతా ఓకే, నేను సెట్ చేసిన, నువ్వు వెళ్ళింగా. నీకు జీతం ఎన్నో నుంచి ఇస్తలేడరా? నీకమ్మా 5 నెలలు. నాకు సంవత్సరం అవుతుంది, జీతాలు లేవు, ఏమీ లేవు. ఏదో లేపుతున్నాం, కస్టమర్ని రప్పిస్తున్నాం. ఇక్కడ బక్రా దొరుకుతుందని చూస్తుంటాం. సరే చూద్దాం, వస్తారా రారా? దరా అటు వెళ్ళిపోందా. నా గెటప్ చూసి నేను ఏమన్నా కౌబాయ్ అనుకుంటున్నారా? కాదండి, ఐఎమ్ ఫేమస్ గోవా మీడియేటర్ని. ఓహో బ్రోకర్వా. గోవాలో ఇప్పుడు సీజన్ లేదన్న, దేవుడు కరుణించి మంచి బకరాగాడిని ఒకటి తగిలిచ్చినాడంటే లైఫ్ సెటిల్ అయిపోతుందన్న. ఒరే పులిగా, అక్కడ చూడరా, అక్కడ ఏంద్ర మళ్ళీ బట్టలు లేనట్టున్నాడు, ఏమోరా ఖర్చు గుడ్డలు కట్టుకొచ్చిరింద్రా. ఎలియా, అవి కచ్చిపు గుడ్డలు కావురా, బికినీ. నీకెట్లా తెలుసురా అది? రోజు ఫోన్లో రాత్రిలో అదే చూస్తారా? మిమ్మల్ని ఏడో చూసినట్టు కొడుతుంది. నన్ను ఎప్పుడు చూసిన తమ్మి? లేదన్న, ఏడో చూసినాను. ఏ ఊరే మీది? మా ఊర లింగాల తమ్మి. ఏట్ లింగాల? మన లింగాల? నీది లింగాలనా? నాది లింగాలేనే. అసలు లింగాల నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చినావే? ఏం లేదు తమ్మి, మా ఊర్లో 10 ఎకరాల పొలం ఉంటే అది అమ్మేసుకున్నా. ఇక అమ్మేసుకొని గోవాకి వచ్చిన. అది ఏందో పారన అమ్మేయాలంటారు కదా, మసాజ్ ఇట్లా ఏదో చేపించుకుందామని వచ్చిన తమ్మి గోవాకు. ఎలా ఉంటుందంటే మసాజ్, కింద అమ్మాయి, ఆ మీద నువ్వు, ఆ మీద ఇంకొక అమ్మాయి. అబ్బో, అదే కాకుండా ఇంకేం కావాలి నీకు? పబ్బు తమ్మి. పబ్బులా అమ్మాయిలు ఈడికి వేసుకుంటారు చూడు తమ్మి, వేసుకొచ్చి గుట్టుకు అని మింగుతారు చూడు. అది షాట్లన్నా. షాట్. అరే మన దగ్గర ఒక మంచి ఫిగర్ ఉంది, దాన్ని అయితే ముందుగా చూడండి. సరే తమ్మి. సరోజా. ఏ తమ్మి, ఇట్లాంటి ఊర్లో మస్తు మందిని చూసిన, వద్దొద్దు.
మేము ఇంత దూరం వచ్చింది సొట్ట చెంపల దాని గురించే అద్దు అక్కడ ఉంది చూడు ఈడికి డ్రెస్సులు వేసుకొని అసొంటి అమ్మాయి కావాలి. అమ్మాయి కన్నా ఈ అమ్మాయి బాగుందని కదా. నీకు వద్దు వద్దు తమ్మి. నా జీవనన్నా నువ్వు మొన్న ఫోన్ చేసినావు, మన రేంజ్ లో ఎవరైనా ఉంటే నాకు సంబంధం లేదు నాయన. చూడన్నా నువ్వు నిజంగా బ్రోకర్ ఇప్పుడు. అరే అన్న నచ్చలేదు నీకు అమ్మాయి? వద్దు తమ్మి. అమ్మాయి లాంటిదే కావాలా? అమ్మాయి ఇట్లా ఉంటాడు ఎర్రగా బుర్రగా మళ్ళీ. అరే ఆమె కూడా అమీర్పేట సర్కిల్లో తిరుగుతా ఉండేది. నేనే గోవాకి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా. నీ నోట్ల మన్ను పోయ్యా. చూడు గోవాలో డైలాగులు ఎన్ని చెప్తా చూడు. బేబీ ఐ లవ్ యూ అనడానికి ఏమనాలి? हाउ तुझा मोक करता. నేను ఒకటి అడుగుతా తమ్మి, నేను ప్రేమిస్తున్నా. हाउ तुझा मोक करता. అన్నిటికీ ముక్కు కొడుతుంది అది. ఈ ఏరియాలో గోవా అంటేనే డాన్ అంటేనే గోవా. ఆ డాన్కి కాల్ చేస్తాను. అటువంటిది కాదు, ఇంకా ఇటువంటి బట్టలు వేసుకున్న వాళ్ళు తగలుతారు. సరేనా? ఓ తమ్మి మంచి తమ్మి. కొట్టు తమ్మి తొందరగా. అన్న డాన్ అన్న ఏడున్నావే? అన్నా సరే అన్న. నీ రైట్ హ్యాండ్ పంపినా. ఓకే అన్న. అరే అన్న బిజీగా ఉన్నాడంట, రైట్ హ్యాండ్ పంపిస్తాడు. అరే వచ్చినాడు చూడు. అన్నా నమస్తే అన్న. ఎవరిలు? మన లింగాలు ఓరి మన లింగాల? లింగాలు ఏడుంటారా? హాస్టల్ పక్కకు తమ్మి. ఓ హాస్టల్. ఆ హాస్టల్లోనే కదా మనం చదివినామా. ఏం హాస్టల్? మీ పేర్లు ఏం పేరు? నా పేరు ఎల్లయ్య. ఎల్లయ్య. నీ పేరు? నా పేరు పుల్లయ్య. ఓరే అరే వీళ్ళ పేరు ఫేమస్ కదన్నా. మర్యాద మంచిగా ఉండాలి చెప్తున్నా. మామూలుగా ఉండదు. ఏమేమి కావాలంటే అడుగు చెప్తా, తీసుకొస్తా. అన్నీ నేను చూసుకుంటా. ఊర్లో పోయి చెప్పుకోవాలా, డానా ఉన్నాడు, డానా రైట్ హ్యాండ్ ఉన్నాడు, మొత్తం చూసుకున్నా అని చెప్పాలి. సరేనా? లోపడుకోరి, మంచి కత్తి లాంటి ఫిగర్ బేబీస్ తీసుకొస్తా. సౌండ్ పార్టీ అన్నా? అరే అన్న మొన్నే పొలం అమ్ముకొని మస్తుగా పైసలు తీసుకొచ్చి పెట్టుకో అన్నారు. మంచి దీంట్లో అనమాట. ఫుల్ గా తట్టేయడమే. ఏదన్నా ఫోన్ ఉందా? ఉందన్న. నన్ను రీఛార్జ్ లేదు కడి. బేబీస్ వచ్చేయండి. అరే ఎల్లయ్య పుల్లయ్య అన్నయ్య. తమ్మి ఎట్లున్నారే? ఏమో కత్తి లాంటి ఫిగర్ తమ్మి. ఇది పట్టుకో తమ్మి. అన్న నేనున్నాను. జాగ్రత్త తమ్మి. బాగుంది అన్న, ఇది కూడా పట్టుకోండి అన్న. అరే అరే ఏమో అనుకున్న పుల్లి. అవునరా ఎలియా, సూపర్ ఉన్నారు పిల్లలు. నచ్చిన పనులన్నీ చేస్తా, బట్ వాళ్ళకి ఏం చెప్పాలా? తెలుగు రాదు, ఓన్లీ హిందీయే. హిందీ మేనేజ్ చేయాలి మీకు. ఏదో 2 భాషలు నేర్పిస్తాం హిందీ. నాకు ఇందాక చెప్పలే? పిరిపిరా అన్న. అరే అది కాదన్నా, నేను నేర్పిస్తా ఉండు. ఏది అడిగినా అక్కడ టీకే లేకే ఆవు. టీకే లేకే ఆవు. ఊరే పుల్లికి నాకు హిందీ వచ్చేసిందిరా. అరే అన్న మన కమిషన్ నేను చూసుకుంటా, నువ్వు. ఓకే ఈవినింగ్. ఓ బౌన్సర్లు రన్నమ్మా. మన లింగాలు అన్నారు, ఏ తక్కువ చేయకుండా చూసుకోండి సరేనా? ఓకే కదా బౌన్సర్స్? చూసుకోండి, మనకు వెయిటర్స్ లేరు అందుకని. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. 2 షార్ట్స్ లేలేకా? ఓకే మేడం. అరే పుల్లిగా, అరే ఎలియా, అమ్మాయిలు తీసుకు రూమ్కి వెళ్దాం పారా. ఓ లింగాలా, ఇద్దరు జారా యార్, ఉదర్ రుకో. బిల్ ఎంత అయింది మనోళ్ళది? లింగాలన్నా పట్టు చూసుకో. ఒరే పుల్లిగా, ఏంద్రా కళ్ళు కనిపిస్తలేదురా. ఏదో సున్నా ఎక్కువ వచ్చినట్టు. 1 2 3 4 5 వచ్చింది అమ్మ. ఏంట్రా? 5 లక్షలు వేసిండ్రా బిల్లు. 5 లక్షలా? బోర్డు మీద ఇందాక అక్కడ చూపించింది వేరేగా ఉండే కదా 500 అని. 5 లక్షలు కామన్ ఈడా. గోవా అన్నారు 10 లక్షలు మినిమం. మేము ఊరోళ్ళ మోసం చేస్తాం. అవే అడు చూడు ఎంత ఉంది. ఆడ ఇప్పుడు 5 లక్షలు వేసిరు, ఇప్పుడు 500 ఉండగా 5 లక్షలు చేసేసారు. 5,000 ఒక షాటు. అది బేబీస్ పైసలు ఇచ్చిండా? ఇవ్వలేదు. తీసుకోరి. పైసా చాయే. పైసా లేదు. పైసా లేదు తమ్మి. పైసలు ఎందుకు లేవే? ఇంత మూట పట్టుకొచ్చినా అని చెప్తివి. అవి డ్రాయర్లు. డ్రాయర్లు కొనుక్కోకపోతే పైసలు 5,000 ఉన్నాయి తమ్మి. ఓ అమ్మ ఊరు అని చెప్పి వదిలేసానా? బాస్ కూడా అస్సలు అమ్మో వాడు చోటాడాన్ వేసేస్తాడు. పైసలు ఇస్తారా ఇంకా ఇట్లా ఇక్కడ పని చేస్తారా? ఇది లింగాలు నాది లింగాలుగా తమ్మి. లింగాలకి ఇంకా నడవదే. ఇది గోవాని అమీర్పేట అనుకుంటివా? గోవా పట్టుకో బేబీస్. మీరు ఓరి పైసలు మీకు పంపిస్తా, వాట్సాప్లో చేస్తాను. అటు ఓరి
మా బాస్ గారు సోనికి ఇంత ఉంటాడు, వాని దగ్గర గన్ను ఉంది, వేసేసాడు ఒకటే బుల్లెట్ చాలు మీ ఇద్దరికి సరేనా? బాగుంది సార్, ఇద్దరు దొంగలను పట్టుకోండి అమ్మా. ఏమంటారు చెప్పు, ఈ ముచ్చట 5 లక్షలు ఇస్తారా, ఇక్కడ పనులు చేస్తారా? తమ్మి మా పుల్లిగా నీడ పెట్టుకో తమ్మి, నేను ఊరికి పోయి పైసలు తీసుకొని వస్తా. ఎల్లిగాడు కుదరదు, మీకు మంచి అగ్రిమెంట్ ఆఫర్ ఇస్తా. 5 లక్షలు కాబట్టి 5 సంవత్సరాలు పని చేసేయండి సరేనా? ఇగో నువ్వు టేబుల్ చూడుసు, మనోడు గ్లాసులు అడుగుతాడు, ఫ్లోర్ మొత్తం క్లీన్ చేస్తాడు. ఏమంటారు? చూసిరుగా గిట్లుంటుంది ముచ్చట. ఊడకెళ్ళి వచ్చి పబ్బులు గిబ్బులు అని గోవాలని చేసిరనుకో సత్తనాశ అయిపోతారు సరేనా? జీవన్ గారు మీకు ఈ స్కిట్ ఎలా అనిపించింది? సూపర్, బాగుంది. అందరు బాగా చేశారు, బాగుంది. చూసారు కదండి, ఈరోజు మన సినిమా ఛాన్స్ దబ్బిడి దిబ్బిడి కామెడీ షో స్కిట్స్. ఈరోజు బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే ఎవరు తెలుసుకుందామా? దానికంటే ముందు మన టీమ్ లీడర్స్ని వెల్కమ్ చేద్దాం. చూసారు కదా జీవన్ గారు మన వాళ్ళ దబ్బిడి దిబ్బిడి స్కిట్స్. సో ఈరోజు బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే ఎవరో మీరే చెప్పేసేయండి ప్లీజ్. వెల్కమ్. సూపర్, ఈరోజు ఎక్సలెంట్ చేశారు. ఈ ఎపిసోడ్ అయితే చించేశారు అందరూ. ఈ ఎపిసోడ్ లో విన్ అయిన వాళ్ళు క్రాకర్స్ క్రాంతి అండ్ ఫేమస్ బిట్ అండ్ ఆహా అశోక్ అండ్ గలిగరే. జీవన్ గారు ఇంకెందుకు ఆలస్యం, విన్ అయిన వాళ్ళకి ఈ రోజు ప్రైజ్ మనీ ఇచ్చేసామా? ప్రైజ్ మనీ స్పాన్సర్డ్ బై LN కన్స్ట్రక్షన్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్. LN క్రియేషన్ సమర్పించు సినిమా ఛాన్స్ దబ్బిడి దిబ్బిడి కామెడీ షో. ఇప్పుడు లైట్స్ ఆఫ్ అవ్వచ్చు, కానీ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మీరు ఆన్లోనే ఉండాలి. ఇలాంటి స్కిట్స్ చూడాలంటే స్టే ట్యూన్ టు మన యూట్యూబ్ ఛానల్ సినిమా ఛాన్స్ దబ్బిడి దిబ్బిడి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకండి గంట కొట్టడం. ఓకేనా? సినిమా ఛాన్స్ దబ్బిడి దిబ్బిడే, దబ్బిడి దిబ్బిడే.